దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. విరాళాల చోరీకి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆలయ ట్రస్ట్ ఇప్పటికే ఆమోదించింది. చంపత్ రాయ్ స్థానంలో ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ బాగ్రాను నియమించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించి సమావేశం కొనసాగుతుంది. కాసేపట్లో విరాళాల దుర్వినియోగం కేసుపై వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. విరాళాల చోరీ ఆరోపణల నేపథ్యంలో అయోధ్య ట్రస్ట్ మీటింగ్ లో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయోధ్య రామన్న విరాళాలకు సంబంధించినటువంటి చోరీ కేసు ట్రస్ట్ పైనే ప్రశ్నలు లేవనెత్తడం కారణంగా ఇవాళ కీలక సమావేశం జరగడం జరిగింది. సిట్ ఇప్పటికే అరెస్టులు చేయడం జరిగింది. నగదు బంగారం సంబంధించి వెండికి సంబంధించిన కరెన్సీ స్వాధీనం కూడా చేసుకుంది. విరాళ లెక్కింపు విషయంలో కూడా భద్రతా లోపాలు ఉండడం విషయంపై ఇవాళ ప్రధానంగా సమావేశం జరిపారు. అయితే విరాళాల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయినటువంటి ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్టీ అనిల్ శర్మ కూడా రాజీనామాని అందజేయడం జరిగింది. ఈ రాజీనామాలపై ట్రస్ట్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే చంపత్ రాయ్ రాజీనామాకు ట్రస్ట్ ఇప్పటికే ఆమోదించిందని కూడా అధికారికంగా ఇప్పటికీ ప్రకటించే అవకాశం ఉంది. అయితే చంపత్ రాయ్ స్థానంలో బజరంగ్ బాగ్రాను ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నటువంటి ఇది ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో శ్రీరామ జన్మభూమి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కీలక ప్రజల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి ట్రస్ట్ చాలా కీలకమైన నిర్ణయాల్లో గోప్యంగా తీసుకోవడం జరుగుతుంది. ఇటు అధికారిక ప్రకటనలు కాసేపులో ఇవ్వబోతుంది. ఇటు ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ గోపాల్ దాస్ కూడా ఈ సమావేశంలో విరాళాలకు సంబంధించినటువంటి చోరీ అలాగే సిటీ పురోగతి ప్రస్తుతం భవిష్యత్తు కార్యాచరణ విషయం పైన విస్తృతంగా చర్చలు చేయడం జరిగింది. ఇటు సమావేశంలో ట్రస్ట్ స్వామి గోవింద్ దేవగిరి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా విరాళాల దర్యాప్తు పురోగతి ట్రస్ట్ కి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు రోజువారీ బాధ్యతల నిర్వహణ కోసం ఒక కార్యనిర్వహణాధికారి సిఇఓ ర్యాంక్ లో ఉంచే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం తెలిసింది. రాజీనామాలపై స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపినటువంటి ఈ కేసు పైన రామజన్మభూమి ట్రస్ట్ ఒక స్పష్టత దిశగా రాబోయే రోజుల్లో భక్తులకు ఆలయానికి వచ్చేటువంటి విరాళాలు అందించేటువంటి వారిపైన భరోసా కల్పించేటువంటి దిశగా ఈ రోజు సమావేశంలో చర్చలు జరిగాయి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.